హలో అండి, ఈరోజు పాలు వేసి గోరుచిక్కుడుకాయ కూర చేసుకున్నాం. ప్యాన్ పెట్టుకున్నాను, హీట్ అయింది. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. పోపు దినుసులు 1 స్పూన్, కరివేపాకు, ఉల్లిపాయ 1 తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇది కాస్త వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు పేస్ట్ వేస్తున్నాను. మిర్చి 8 తీసుకున్నాను, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, కాస్త వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా వేపుకుందాం, పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం. గోరుచిక్కుడుకాయలు 300 గ్రామ్స్ తీసుకున్నానండి. వేరుశనగ గింజలు 4 స్పూన్లు తీసుకున్నాను. ఆలు ఉర్లగడ్డలు 2 తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని అన్నీ కుక్కర్లో విజిల్ పెట్టి ఉడికించుకున్నానండి. ఉప్పు పసుపు కూడా వేసాను. ఇవన్నీ ఇందులో యాడ్ చేస్తున్నాను. మిర్చి పేస్ట్ అంతా మిక్స్ అయిన తర్వాత కలుపుకుందాం. ఈ గోరుచిక్కుడు ఉడికించాం కదండి, అవి వాటర్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసుకొని 1/2 కప్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇవి కాగబెట్టి చల్లార్చుకున్న పాలు. ఇవి కాసేపు ఉడకనిద్దాం. 3-4 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. దాదాపు 5 మినిట్స్ అయిందండి, ఉడికిపోయిందండి. చివరన 1 స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కంపల్సరీ అండి. నెయ్యి బాగా మిక్స్ చేసుకుందాం. అంతే, వేడివేడిగా గోరుచిక్కుడు పాలకూర రెడీ. థ్యాంక్ యూ.